మనం పీల్చే గాలి, తాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితమవుతున్న వేళ విచ్చలవిడిగా వచ్చిన పురుగుల మందులతో వ్యవసాయంలోనే ఆహార పంటలు కలుషితమవుతున్న తరుణంలో ఆధునిక మనిషి మెదడునే మడచిపెట్టి పక్కకి పడేసిన ఒక మహానుభావుడు మనం తినే ఆహారం ఎలా పండించాలో కొన్ని లక్షల మందికి తాను స్థాపించిన సేవ్ సంస్థ ద్వారా శిక్షణని ఇస్తున్నారు. ఆయన తపన మన అందరి ఆరోగ్యం నిండు నూరేళ్లు ఉండాలనేదే. ఆయన చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ఆయన ఒక భారత వ్యవసాయ కృషివల్యుడు. ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు మన శ్రీమన్ విజయరామ్ గారు. వీరు ఇటీవలే మన పవర్ స్టార్, మన ఉప ముఖ్యమంత్రి శ్రీమన్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్లాస్టిక్ బదులుగా అందర్నీ ఆకర్షించే ప్రకృతి మెచ్చిన తాటి ఆకులతో చేసిన తాటి బుట్టలు వాడటం వలన ప్లాస్టిక్ని నిరోధించవచ్చు అని శ్రీమన్ పవన్ కళ్యాణ్ గారితో శ్రీమన్ విజయరామ్ గారు తన ఆలోచనని పంచుకున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఉపాధి పెరిగి వారందరూ ఆర్థికంగా బలపడతారని అన్నారు. నిజంగా ఈ ఆలోచన ఒక గొప్పదే కాదండి. మనం కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించి ప్రకృతి అందించిన ఇలాంటి వాటిని వాడదాం. ప్లాస్టిక్ని నిర్మూలిద్దాం. ప్రకృతిని భావితరాలకు అందిద్దాం. వీరు తన స్వయంగా తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఆర్గానిక్ దినుసులతో, కమ్మని నోరూరించే పోషక ఆహార వంటకాలతో తక్కువ ధరలోనే వెలకట్టలేని భోజనంని అందిస్తున్నారు. బహుశా ఇది కేవలం భోజనమే కాదేమో, ఇది నిండు నూరేళ్లు జీవించడానికి భోజనామృతం. కనీసం వారంలో 2 సార్లైనా సేంద్రియ కూరగాయలతో భోజనం చేద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అప్పుడే మనం నిజమైన జనసైనికులం అవుతాం. హెల్దీ ఈట్ మేక్స్ స్ట్రాంగ్ భారత్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.